కులాంతర వివాహాలు చేసుకోవాలని చెప్పేసి ఏమైనా పాటలు రాసిరనే ఇప్పటిదాకా? 10 years బ్యాకే రాసిన. 10 years బ్యాక్ కూడా ఒక్క రొట్టె ముక్క కలంత తీర్చునంటనే ఇది ఏమిటి అని అడిగితే యేసుమహిమ అంటారే. అంటారాని వాళ్ళంటే తట్టుకోకనే మన దేశంలో కొత్త మతం పుట్టుకొచ్చనే. మనిషిని మనిషిగా చూసేటువంటి వ్యవస్థ ఇక్కడ ఉంటే హత్య జరుగుతుందా? అవునా కదా? అవును. మనిషిని మనిషిగా చూసేటువంటి స్వేచ్ఛ కనుక ఇక్కడ ఉంటే హత్య అనేది జరగదు. ఈ ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి రేపులు ఇండియాలోనే జరుగుతాయి. ఎక్కడా జరగనటువంటి మానభంగాలు ఇండియాలోనే జరుగుతాయి. ఎక్కడా జరగని కుల హత్యలు ఇండియాలోనే జరుగుతాయి. ఎక్కడా జరగని పరువు హత్యలు ఇక్కడనే జరుగుతాయి. ఎక్కడా జరగని మత హత్యలు ఇక్కడనే జరుగుతాయి. ఎక్కడా జరగనటువంటి ఒక బతికున్న మనిషిని చచ్చిపోయిన శవం పక్క పంటి కూర్చోబెట్టి నిలువున కూర్చోబెట్టి ప్రాణం తీసేటువంటి ధర్మాలు అధర్మాలు కర్మలు పుణ్యాలు అన్నీ మన దేశంలో ఉంటాయి కదా. ఎందుకంటే ఒకసారి చాలా బాధ అనిపిస్తుంది. భారతదేశంలో పుట్టుడునే చేసిన తప్ప మనిషిని మనిషిగా చూడని మతాలదేమున్నది గొప్ప. నేను జంతువై జన్మించిన ఇక్కడ సనాతన ధర్మం కావచ్చు, హిందూ ధర్మం కావచ్చు, మన ధర్మశాస్త్రం కావచ్చు ఏం చెప్తుంది? నువ్వు అమ్మని ప్రేమించకపోయినా మాత్రం గోమాతను మాత్రం పూజించమని చెప్తుంది. ఆ గోమాతను ఒక జంతువుని పూజించమని చెప్తున్నప్పుడు నేను జంతువు అయినా కానీ ఈ సమాజం నా కాళ్ళు మొక్కు కదా అని రాసుకున్నా. నేను జంతువై జన్మించిన ఈ జగమే నా కాళ్ళు మొక్కును. జీవం లేనటువంటి ఒక రాయిని తీసుకొచ్చి కొన్ని కులాలను రాణిస్తారు, కొన్ని కులాలను రానియరు. అక్కడ కూడా వివక్షతే. ఆడ ఏం లేదు పాసు. వాడు సంపద సృష్టించుకోవడం కోసం, ఎలాంటి చెమట కార్చకుండా వాడు జీవించడం కోసం, ఆధిపత్యం చెలాయించడం కోసం ఇండియన్ పీపుల్స్ సెంటిమెంటల్ ఫూల్స్ అనేటువంటి ఒక క్యాప్షన్ పుట్టుకొచ్చింది ఇక్కడ. ఎందుకు పుట్టుకొచ్చింది? నేను బండరాయిని తీసుకొని బండరాయిని చెక్కినోడు అంటరానోడు కదా. ఆ బండరాయిని చెక్కినటువంటి వాడు శూద్రుడు కదా. శూద్రుడి చేతులతో ముట్టుకున్నటువంటి ఆ మట్టి చేతులతో ముట్టుకున్నటువంటి రాయి నీకు దైవం ఎట్టయింది. నేను బండరాయినైనా భగవంతుడా అని పూజిద్దురు. నేను రాయిన ఇప్పుడు బాగు. ఒక మనిషి పోయి రాయికి తగిలితే ఏదో అవుతుందట. ఇంత అన్న నేను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చదివిన. బ్రాహ్మణ వ్యక్తి మంత్రంతో రాయికి జీవం పోస్తాడు. వాళ్ళ ఇంట్లో ఎవరైనా వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ చనిపోతే ఆ మంత్రము వాళ్ళని మళ్ళీ బతికిచ్చేటట్టు ఎందుకు చేయలేకపోతున్నది మంత్రము ఒక పోస్ట్ చదివిన. దాని మీద మీరు ఎట్లా స్పందిస్తారు? మనిషి చనిపోయిన మనిషిని అసలు మంత్రం అనేది ఉంటే కదా భయ లేపుతుంది. ఈ రాళ్లకు మంత్రోచ్చరణ చేసి జీవం పోసినట్టు ఏళ్ళ నుంచి వస్తుంది కాన. నేనేమంటున్నానంటే ఏళ్ళ నుంచి వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం మాత్రమే దాన్ని ప్రేరేపించుకుంటూ వచ్చింది. మరి ఏళ్ళ నుంచి దేవుడు లేడని కూడా వచ్చింది, మంత్రం లేదని వచ్చిందిగా. పెరియార్ లాంటి గొప్ప గొప్ప మహానుభావులే ఎంతో పెద్ద చర్చలు చేసిరు కదా, పెద్ద పెద్ద ఉద్యమాలే చేసి. ఇప్పటి నుంచి ఇప్పటిదాకా ఉండనే చర్చ ఉంది, లేడు అనే చర్చ ఉంది. అవునా? ఉండు అని చెప్పడానికి ఆధారాలు లేవు, కానీ లేడు అని చెప్పడానికి సైన్స్ ఉంది. అవును, క్లియర్గా కదా. అలాంటి చచ్చిపోయిన మనిషిని వాడేట లేపుతాడు. పోనీ మరి బాపనాయన అనేటువంటి ఆయన ఏమంటారు, తలలో పుడితే తలనే పుట్టిండు కదా. తలలో పుడితే మరి తల్లి గర్భం ఎందుకురా? ఈ కనీస లాజిక్ తెలియకపోతే ఎట్లా ఈ సైకోలకు? ఈ ప్రభుత్వాన్ని పట్టు పీడిస్తున్నటువంటి బాపన సైకోలకు ఎందుకు లేదు అది? బాపనుల దాంట్లో కూడా తెగలు ఉంటాయి. తిరుపతి గుళ్ళకి అన్ని బాపనలు పోరు. ఆ తిరుపతి గుళ్ళకి కూడా ఒకటే బాపన కులం పోతుంది. వాళ్ళ దాంట్లో కూడా తెగలు ఉన్నాయి. ఇప్పుడు వేణుస్వామి అంటే ఉండు, జాతకాలు చెప్తాడట. ఈ బతుకులు బాగాలేనటువంటి అరకా కొరక బతుకులు బతున్నటువంటి బాపనులు వేణుస్వామి కాడికి పోయి జాతకం చెప్పించుకోవచ్చుగా. ఆయన జాతకం బాగుంటేనే ఇంత పొడుగు బొర్ర వచ్చిందానికి. ఆయన జాతకం బాగుంటే మంది జాతకాలు అది చెప్తాడు. ఆయన పెద్ద పెద్ద సెలబ్రిటీలకు, సినిమా హీరోలకు, హీరోయిన్లకు, మా డైరెక్టర్లకు జాతకాలు చెప్పి వాళ్ళ సక్సెస్ కారణమైన కొన్ని వార్తలు వచ్చినాయి. నిజంగా జాతకం ఉందా? జాతకం ఉంటే మనిషి కష్టపడాల్సిన అవసరం లేదా? మన జగన్ గెలుస్తాడు అని చెప్పిండు. ఎందుకు ఓడిపోయాడు మరి? పక్క కేసీఆర్ గెలుస్తాడు అన్నాడు. అవును, మరి ఎందుకు ఓడిపోయాడు? రేవంత్ రెడ్డి ఎంత నినమన్నట్టు అన్నాడు. నినమన్నట్టు అవునా కాదనేటువంటి చర్చ పక్కన పెడితే సీఎం అయ్యాడుగా. అవును, మరి ఇట్లా దీన్ని ఏమందాం? ఒక మనిషి ఇంకొక మనిషిని అణిచివేయాలన్నా, ఆపివేయాలన్నా అనేక రకాల చర్చల్ని రేకెత్తిస్తారు, ప్రజల్ని మభ్యపెడుతుంటారు అంతే. ముఖ్యంగా భారతదేశంలో 10 ఏళ్ల నుంచి బీజేపీ పాలన నడుస్తుంది. అంటే మనువాద పాలన అని ప్రజలు అనుకుంటారు. సుఖరాం నరసన్ ఏమనుకుంటారు దాన్ని? ఆర్ఎస్ఎస్ మనువాద పరిపాలన అని చెప్తానండి. ఆధిపత్య పాలన అని చెప్తా. మనిషిని మంచిగా చూడని పాలన అని చెప్తా. గోగును పూజించి తల్లిని నరకం అని చెప్తున్నటువంటి పార్టీ అని చెప్తా. స్త్రీ అంటే ఒంటింటికి పరిమితం. స్త్రీ అంటే సెక్స్ వర్కర్కి మాత్రమే భర్త యొక్క
కోరికలు తీరుస్తుందికి అని చెప్పి ఆర్ఎస్ఎస్ చీఫ్ వాళ్ళు ఎవరు మాట్లాడారు, క్లియర్గా మాట్లాడు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఆడబిడ్డలు స్త్రీలు వీళ్ళంతా ఏం చేస్తున్నట్టు? స్త్రీ శక్తి మామూలు ఏం కాదు కదా. ఎందుకు వీళ్ళు తిరగబడరు? ఎందుకు అని అంటే పొద్దున్న చేస్తే పూజలు చేసి నమ్మేటోళ్ళే వాళ్ళు కాబట్టి. దేవుడు లేడని ఈ సమాజంలో ఎంతమంది స్త్రీలు చెప్పగలుగుతారు? అందుకే బానిసత్వంలో ఉన్నారు. హక్కులన్నీ అంబేద్కర్ ఇచ్చిండు స్త్రీలకు కానీ మనకు కానీ ఎక్కువ వాళ్ళకి ఇచ్చిండు. ప్రత్యేకమైన హక్కులు వాళ్ళకి ఇస్తే వాళ్ళు దేవుళ్ళను మొక్కి ఈ దేవుడే నా కోరిక తీర్చిండని నమ్మేటువంటి స్త్రీలకు సుఖరామ్ నరసన్న ఏం సందేశం ఇస్తాడు? మట్టి బొమ్మలు తీసుకొచ్చి జీవం పోస్తుంటే మనిషి ఎట్ట పుడుతుంది? చెట్లకు పోయి రెండు ముద్దల మట్టి తీసుకొచ్చి 2 బొమ్మలు చేసి ఆడ పెడితే నువ్వు పాలు పోస్తావో, నీళ్లు పోస్తావో, నెయ్యి పోస్తావో, పంచదార పోస్తావో, అమృతం తీసుకొచ్చి పోస్తావో, లేకపోతే ఇంకేమైనా పోస్తావో, పిల్లలు ఎట్లా పుడతారు? పోనీ నిజంగానే దేవుడు అనేటోడు ఉంటే అదే పాపనైనా తన కడుపులో పుట్టిన కొడుకును చచ్చిపోకుండా కాపాడుకోవచ్చుగా. తను కన్నా తల్లిదండ్రులను కాపాడుకోవచ్చుగా. ఎందుకు ఆయన కూడా దేశదిన కర్మలు చేస్తుండు. అధిక శాతం ఉన్నటువంటి SC ST BC మైనార్టీలని సెంటిమెంటల్ పీపుల్స్ చేసి పిసికితే పిడికడ శాతం లేనటువంటి మైనార్టీ బ్రాహ్మణులు. మైనార్టీ అంటే ఏంటిది చాలా మంది తెలియదు. ఇది మైనార్టీ అంటే ఏంది? తక్కువ శాతం అని అర్థం. ఈ దేశంలో తక్కువ శాతం ఉన్నది ఎవరు? బ్రాహ్మణ్స్. తక్కువ శాతం ఉన్నది బ్రాహ్మణ్స్. మైనార్టీ అని ముస్లింలు అంటారు. మైనార్టీ అనేది ఒక తెగేం కాదు కదా, చట్టపరంగా అనుకున్నదే కదా. నేనేమంటున్నా అంటే మైనార్టీ అనేటువంటి తెగేదన్నా పెట్టాలంటే బ్రాహ్మణ్స్ పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు తక్కువ శాతం ఉన్నారు ఈ దేశంలో. మెజార్టీ పై మైనార్టీ అని అంటారు కదా, తక్కువ ఎక్కువ శాతం మాట్లాడతారు. ఆ తక్కువ ఎక్కువ శాతం మాట్లాడేటప్పుడు మైనార్టీ బ్రాహ్మణ్స్ అవుతుంది కదా. కులం చాలా బలమైంది. అది మనిషికి పుడితేనే ఏం కాకపోవు, అది కుట్రకు పుట్టింది కాబట్టి దాని కుటిలం ఈ వ్యవస్థ వ్యాప్తం చేస్తున్నది. ఆ వ్యవస్థ వ్యాప్తం చేస్తున్నప్పుడు నీలాంటి తమ్ముళ్ళు కావచ్చు, టైం దొరికినప్పుడు నాలాంటి సుఖరామ్ నరసన్నలు కావచ్చు, ఇట్లా చాలా మంది పుట్టుకొస్తారు. ఎంతో మంది పుట్టుకొచ్చారు, ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది పుడుతూనే. సుఖరామ్ నరసన్న పాట చాలా మంది నాయకులను, పెద్ద పెద్ద మంత్రులను కూడా కనుమరుగు చేసింది. మీరు మొన్న ఒక పాట రాశారు ఎమ్మెల్సీ ఎలక్షన్లో. మీ పాట ప్రభావమా లేకపోతే ఏదో కానీ ఆ వ్యక్తిని మాత్రం హైప్ చేసింది. ఆయన ఉన్నాడు, పాటతో అందరూ కొట్టుకోలేరు కానీ ఆయన కొట్టుకోలే, బలంగా నిలబడ్డాడు. అట్లాంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న ఒక 10 ఏళ్ళు కేసీఆర్ని నానా రకాలుగా ప్రశ్నించిండు. నానా రకాలుగా క్వశ్చన్ అంటే ఏ లాంగ్వేజ్ అనేది మనకు సంబంధం లేదు, చాలా వల్గర్గా కానీ ఏ రకంగా కానీ చాలా రకాలుగా ప్రశ్నించి ఒక కొరకరాని కోయలేక తయారై 10 ఏళ్ళు క్వశ్చన్ చేసిండు. తర్వాత మొన్న ఎమ్మెల్సీగా గెలిచిండు. ఇప్పుడు మళ్ళీ ఏ పార్టీనైతే దుమ్మెత్తి పోసిండో, ఏ పార్టీనైతే ప్రశ్నించిండో, ఏ పార్టీతోనైతే కేసులు పెట్టించుకుండో అదే పార్టీలకు పోవడాన్ని సుఖరామ్ నరసన్న ఎట్లా చూస్తాడు? మీరు గతంలోనే చెప్పారు తీన్మార్ మల్లన్న ఎక్కని వేదికుందా అని చెప్పేసి. టీఆర్ఎస్లో మాత్రం పోలేడు, ఇప్పుడు పోయిండు. ఈ పోయేదాన్ని సుఖరామ్ నరసన్న ఎట్లా చూస్తాడు? దాన్ని ప్రజలకు ఎట్లా చెప్తాడు? తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు పుట్టుకొస్తారు, వెళ్ళిపోతారు. మీరేనా పాట రాస్తే గాలికి కొట్టుకుపోతారని? అవును. మల్లన్న మన పాట ద్వారా నేను చెప్పిన ముచ్చట ద్వారా నేను ఆ రోజు చెప్పిన గుడిమెట్ల కాడ కూసబెట్టి అడక తీర పెడతాడు మిమ్మల్ని పట్టభద్రులు అని చెప్పిన. ఆయన కోట్లు వేసింది ఎవరు? పట్టభద్రులు. ఆయన ఇప్పుడు చేస్తున్న ఉద్యమం ఏంది? బీసీ ఉద్యమం. పట్టభద్రులకు ఏం కావాలని ఫైట్ చేయాలి శాసన మండలి, కానీ ఏం చేస్తున్నాడు? చెప్పింది అయింది కదా, నమ్మొద్దు పట్టభద్రులార తీర్మారు మల్లన్నను, నమ్మితే మల్లన్న తారుమారు చేస్తాడు పట్టభద్రుల బతుకును. ఆల్రెడీ తారుమారు చేస్తున్నాడు కదా. అవును. మరి ఆయన ఏమైనట్టు? ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత కొమ్మలు ఏమైనా వస్తాయా? ఏం రావు. నేను క్లియర్గా చెప్పిన, ఎవడు దొడుకున్న బొందనాలు పడతాడు అన్నట్టు. ఆ పట్టభద్రులు ఎవరైతుర్రో వాళ్ళు దొడుకుంటా బొందనాలు పడ్డరు. ఒక గైడర్గా నేను చెప్పే బాధ్యత ఉండే చెప్పేసిన. ఓడిపోతుంది గెలుస్తుందుకు నేను రాజకీయ నాయకుడు కాదు, లేకపోతే ఆయన లెక్క నేను ఊసరి వెళ్ళిన అసలే కాదు. అంటే ఏ రకంగా కాదు, మనిషికి అనేటోనికి ఒక సిద్ధాంతం. మీరు అనుకున్న పాయింట్ ఆఫ్ నేనేం చెప్తున్నా, మనిషికి అనేటప్పుడు ఒక సిద్ధాంతం ఉండాలి. మల్లన్నది ఏం గుణం? ఊసర వెళ్ళి లాంటి గుణం. మళ్ళీ నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పిన, ఎక్కని వేదిక లేనే లేదు. అవునా? ఇంకా ఆయన ఓంది ఏదైనా ఉంది అని అంటే నక్సలైట్ పార్టీ ఉన్నట్టుంది. ఇంకా ఆ పార్టీలోకి ఇట్లాంటి వ్యక్తులు, ఆ పార్టీలో పోవాలని ఆలోచన వచ్చిన కింద చేస్తారు వాళ్ళు, అది వేరే విషయం. కానీ నేనేమంటున్నా అంటే అక్కడ పోవాలనే ఆలోచన కూడా రాదు. ఎందుకు అనంటే మల్లన్న తనకు తాను కోసం బీసీ అనేటువంటి ముసుకేసుకొని రేపు బీసీలను ఏం చేస్తాడు అనేది మీరు చూడండి. అది బీసీ ఉద్యమా లేకపోతే మున్నూరు కాపు ఉద్యమా, రేపు చూస్తారు ఖచ్చితంగా. ఎట్లా చెప్పగలుగుతారా మున్నూరు కాపు ఉద్యమం అని? బీసీలు అన్నప్పుడు బీసీలు ఉక్కు మీద సభలు చేయాలి, మున్నూరు కాపు సపరేట్ సభలు ఎట్లా పెడతారు? కాబట్టి నేనేమంటున్నా అంటే మల్లన్న ఇలా బీఆర్ఎస్ దగ్గరికి పోయినా బీజేపీ దగ్గర మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. నేను 4-5 years బ్యాకే చెప్పినా, ఊసర వెళ్ళి కూడా మా మల్లన్నను చూస్తే అంటే ఇప్పుడు అంటే ధనికుడు కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, గతంలో అన్న కూడా బహుజనుడే, అందుకే
ఆ తీపితో చెప్తున్నాం. మా మల్లన్నను చూస్తే ఊసరి వెళ్ళి కూడా సిగ్గుతో తల తెచ్చుకుంటుంది. అలాంటి వ్యక్తి అన్న చూద్దాం, ఇంకా రేపు చాలా జరుగుతాయి. బీసీ వాదం కోసమే టీఆర్ఎస్లోకి పోయినా నేను పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేసిరు కాబట్టి బీసీ వాదాన్ని బలపరచాలి అనే ఉద్దేశంతో పోయినా అనేసి ప్రెస్ మీతో చెప్తుండు. దాన్ని ఎట్లా చూస్తారు? బీసీల లెక్కలు తేలాలి, దేశవ్యాప్తంగా తేలాలి అనే పాయింట్ ఆఫ్లో ఆయన చెప్తుండు. బీసీల చట్టబద్ధత గురించి 42% రిజర్వేషన్ కోసం ఢిల్లీ దాకా, పార్లమెంట్ దాకా పోతాం, ప్రధానమంత్రిని కూడా కలుస్తామని చెప్పి కేటీఆర్ హరీష్ రావుతో మాట్లాడినటువంటి వార్త చూసినాం. ఆయన ఇంకా బీఆర్ఎస్లోకి ఏం పోలేదు, మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూసినాం. అందులో భాగంగానే మన ఎంఐఎం అసలు వాళ్ళని కూడా కలిసి నేను ఒకటే చెప్తానా, ఎవరినైనా కలుస్తాడు. తీన్మార్ మల్లన్న రాజకీయ ముసుగు తొడుకొని తను బతకడం కోసం ఏమైనా చేస్తాడనా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని వచ్చిండు, అవును, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు చాలా లైఫ్ కనపడ్డాడు. అవును, ఎప్పుడైతే పార్టీలు అటు నుంచి ఇటు వచ్చిండో, నీతి గల్ల వ్యవస్థ నుండి నియంత వ్యవస్థకి ఎప్పుడైతే వచ్చిండో నిలువున కనుమరుగయ్యాడు. అట్లా వస్తారు, ఇట్లా వచ్చిపోతుంటారు, చూడాలి మనం అంతే. బీసీ సమాజం ఇట్లాంటి పరిస్థితులని ఎట్లా చూడాలంటారు? ఎందుకంటే ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో నాయకుడిని కానీ గాయకుడిని కానీ తప్పు చేస్తే నిలదీసేటువంటి గొంతు ఏదైనా ఉందంటే సుఖరాం నరసన మాత్రమే. ప్రజలంతా నమ్ముతుర్రు. మీ మాటను వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకోవాలి? ఒకటి నేనేమంటే, బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా, మైనార్టీలైనా గొర్రెల మందల్లాగా పోవడం బంద్ చేయాలి. దేశంలో బహుజన ఉద్యమం ఒక్కటే మిగిలింది, అన్ని ఉద్యమాలు అయిపోయింది. ఇంకా వేరే ఉద్యమాలు ఉన్నాయి, అవి మనం చెప్పనీకి లేదు, మనం అనదు కూడా. ఎందుకంటే బీసీ బహుజన ఉద్యమం ఒక్కటే ఉన్నది. నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పిన క్లియర్గా, బీసీలు ఒకరే రాజ్యం కోసం కొట్లాడితే కాని పని అని. అమెరికాలో పైకాళ్ళు గడిగేది డ్రామా రావా అన్నాడు ఆయన. పైకాళ్ళు గడుచుకుని చరిత్ర ఈయన చెయ్యట్టేసిండు. ఇప్పుడు అవసరం ఏదైనా అయ్యి ఉండొచ్చు, అవసరం కోసం రోత తినలేం కదా. మల్లన్న అనేట ఆయన అవసరం కోసం ఏమైనా చేస్తే ఎంత దూరమైనా పోతాడు. చాలా మంది ప్రజలు అనుకుంటున్నటువంటి మాట ఒకటి ఉందన్న, రాజకీయ నాయకులకు సిగ్గుశరం లేకుండా అవసరం మాత్రమే ఉంటుందంట అని చెప్పి ప్రజలు అనుకుంటుర్రు. నేను చాలా రకాలుగా గ్రామాలలో విన్నా. నేను దాన్ని ఎట్లా చూస్తారు? అది వాస్తవమా? సుఖరాం నరసన్న ఎట్లా చూస్తాడు? నిదర్శనం మల్లన్న. బీజేపీ పాలన మీద పాటలు ఎందుకు రాయట్లేదంటే ఎవరు రాయలే? మీరు. ఎవరన్నారు రాయలేదని? కేంద్ర ప్రభుత్వం మీద ఎక్కడ కూడా వినిపిస్తలే పాటలు. గతంలో ఒక 2 ఏళ్ల కింద వినిపించింది, ఈ మధ్యలో అయితే ఏం వస్తలేవు. ఇప్పుడు ఇందాక పాడింది భారతదేశంలో పుట్టుడు తప్ప అనేది ఎవరి మీద రాసిన? బీజేపీ కాదా? బీజేపీ మతవాదం కాదా? ఆ పార్టీకి రికార్డు కాలే, నాకుండే ఆర్థిక సమస్యల వల్ల రికార్డు కాలే. ఖచ్చితంగా చేసేప్పుడు నేను ఒకటి ఏమంటే బ్రదర్, బీజేపీ అనో, ఆర్ఎస్ఎస్ అనో, మతం అనో, కులమనో విధ్వంసానికి ప్రేరేపిస్తున్నటువంటి పార్టీ ఏ పార్టీ అయినా సరే. ఇప్పుడు కమ్యూనిస్టులలో కూడా కులం జరగబడ్డదని నేను చాలా సార్లు మాట్లాడినా. అవును, దాని మీద ఒక పాట. చాలా మంది కమ్యూనిస్టులకు కావచ్చు, ఉద్యమకారులకు కావచ్చు, నక్సలైట్లకు కమ్యూనిస్టులకు తేడా ఏంటంటే సత్కిల పడుతుంటారు. వాళ్ళకు ఎర్రజెండా మాకు అంత తెలిసి అనుకుంటారు. నువ్వు ఓటు అనేటువంటి ఆయుధాన్ని వినియోగిస్తున్నావు అన్నప్పుడే పార్లమెంటరీ పద్ధతిలో ప్రజాస్వామ్యం ప్రజలలో లేదు కాబట్టి కొందరు తుపాకులు పట్టుకొని నక్సలైట్లకి, అదే అక్రమాలలో మేము కొనసాగుతామని వచ్చినటువంటి వాళ్ళు మేము అధికారంలో ఉంటేనే ఏదైనా చేయగలుగుతామని అనుకున్నారు. ఏం చేసిరు? గతంలో ఉద్యమాలు చేసిన భూములు వంచిన చరిత్రలే ఉన్నాయి. అవును, గతంలో భూ పోరాటాలు చేసినవి ఉన్నాయి, గతంలో దొరల భూస్వాములను తరిమి కొట్టినవి ఉన్నాయి. కానీ మీరు రాజకీయాలకు వచ్చి సీఎంలు పిఎంలు అయ్యి ఏమైనా చేసిరా? నా విశారదన గురించి నేను మొన్న ఒక ఇంటర్వ్యూలు చెప్పిన, మీతోనే చెప్పినాను. నేనేమంటున్నానంటే, ఈ దేశంలో భూ పోరాటం చాలా పెద్ద పోరాటం అని చెప్పిన నేను. ఆ భూ పోరాటం విశారదన ఎత్తుకున్నాడు. రేపు ఏమైనా జరగవచ్చు, అవునా? రేపు ఏమైనా జరగవచ్చు. అదే క్రమంలో భూ పోరాటం అనేటువంటిది భూబకాసూరులు ఉన్నటువంటి భారతదేశం. ప్రజలు ఎట్లా జీవిస్తారు అని అంటే, భూమి ఎవరినమట్టు ఉంటే, భూమి ఎవరి దగ్గర ఉంటే, భూమి ఎవరి చెంతన ఉంటే వాని చేతిలో ఆధిపత్యం ఉంటుంది, వాని చేతిలో రాజ్యం ఉంటుంది, వాని చేతిలో అన్ని రకాల ఆయుధాలు ఉంటాయి. ఆ ఆయుధాలు మాటలు కావచ్చు, కొల్లు కావచ్చు, కుతంత్రాలు కావచ్చు, వ్యవస్థ కావచ్చు, రాజ్యం కావచ్చు, చట్టాలు కావచ్చు, రక్షక భటులు కావచ్చు, మందలు కావచ్చు, ఎటకొడవలు కావచ్చు, గుండాలు కావచ్చు, రౌడీలు కావచ్చు, రేపిస్టులు కావచ్చు, కురీకూరలు కావచ్చు, దగాకూరలు కావచ్చు, ఆర్థిక నేరస్తులు కావచ్చు, రాజకీయ నేరస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ అన్ని వేదికలు వాళ్ళ చేతిలో లిమితమై ఉంటాయి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ బహుజనులు అనుకునేటోళ్ళకు జెండా ఉందా అంటే భారతదేశంలో ఏ జెండా ఉందని మీరు చెప్తారన్నా? నేను ఒకటే ఏం చెప్తానంటే, మీకు మీరు స్వతహాగా మీకు స్వేచ్ఛగా జీవించేటువంటి జెండా. ఇప్పుడు ఎర్ర జెండా ఉంది, ఎగ్జాంపుల్. ఎర్ర జెండా మన దేశం జెండేనా? కాదు కదా. కానీ మన దేశాన్ని ఎట్లా బాకింది, ప్రపంచాన్ని బాకింది, ఎట్లా బాకగలిగింది? సిద్ధాంతం అంత గొప్పది. దాంట్లో నీతి ఉన్నది కాబట్టి, దాంట్లో సమాజం ఉన్నది కాబట్టి, సమానత్వం ఉన్నది కాబట్టి,
సామాజిక న్యాయాన్ని కోరుకున్నది కాబట్టి అదే తరహాలో ఈ ఇండియాలో రాజ్యాంగం కోరుకున్నది. బహుజనులంతా కలిసి ఇప్పటికిప్పుడు మాట్లాడుకొని తెల్లారి పార్టీని పెట్టి రాదుర్రి ఇది మా పార్టీ అని ఆల్రెడీ ఉంది కదా బీఎస్పీ పార్టీని అగ్రవర్లారు ఆల్రెడీ మాలమాదిగుల పార్టీ అని ఒక ముద్ర ట్యాగ్ లైన్ వేసి పెట్టారు దానికి. మీరు ఏం చేసినా మీకంటే ముందు 100 సంవత్సరాల ముందే ఆలోచించి పెడతాడు బ్రాహ్మణుడు. డాక్టర్ విశారదన్ మహారాజు డిఎస్పి పార్టీ ఇది బహుజనులదే, బీసీలది, ఎస్సీలది, ఎస్టీలది, మైనార్టీలది, ఇది మన పార్టీ, మనం రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్నాం, అందరు దీంట్లో భాగస్వాములు కావాలని చెప్తుండు. డిఎస్పిని మీరు ఎట్లా చూస్తారన్న? నేనేమంటే డిఎస్పిని ఎట్లా చూస్తా అంటే ఒక రాజకీయ పార్టీగా చూస్తా. విశారదన్ ఎట్లా చూస్తావు అని అంటే జ్ఞానం ఉన్నాడు అని చెప్తా. అనసబడ్డటువంటి అనగారిన కురాల కోసం పనిచేయగలుగుతుండి అన్ని రకాలుగా అవగాహనలు ఉన్నటువంటి తెలివి కల్లుడు అని చెప్తా. గొప్ప మేధావి అని కూడా చెప్తా. ఈ మధ్య మార్వాడీల మీద టాక్ బాగా వినిపిస్తుంది. ఈ మార్వాడుల పంచాయతీ ఏంటని నాకు అసలు అర్థం కాలేదు. మార్వాడి అనేటోడు నాకు తెలిసి నేను మొన్న ఒక ఆడికి పోయినా, దొడ్డి పోయే మరుగుదొడ్ల కంచెలు మొదలు పెడితే ఎండి బంగారాలు అమ్మేటువంటి ₹1,00,00,000 బిజినెస్ చేసేది మార్వాడీలు. నువ్వు ఛాయ కొట్టు కావచ్చు, టిఫిన్ సెంటర్ కావచ్చు, హోటల్ కావచ్చు, పెద్ద పెద్ద కాంట్రాక్టులు కావచ్చు, భూదందాలు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, కిరాణం కొట్టు కావచ్చు, చింతపండు అమ్మ కడ కావచ్చు, చీపురు కట్టలమ్మ కడ కావచ్చు, ఏడా చూసుకున్నా A to Z మార్వాడు. ఎట్లయితే బ్రిటిష్ వాడు ఉండో, ఎట్లయితే ఈ దేశాన్ని కొల్లగొట్టే సంపదను తీసుకుపోయిండో అదే తరహాలో మార్వాడిస్ వాళ్ళు కూడా ఈ దేశ సంపద మీన్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి వనరులు లేకుండా వాళ్ళ చేతిలో ఉన్నటువంటి పనిని ఆగం చేసే పనిలో ఉన్నారు. మార్వాడీలు మరో బ్రిటిష్ వాళ్ళు అని చెప్పి మొన్న ఒక ఆర్టికల్ రాశారు. దాన్ని ఎట్లా చూస్తారన్న? నిజమే కదా. ఎట్లా? వాడేమో దౌర్జన్యం చేసి గుంజుకపోయాడు, వీడు తెలివిగా గుంజుకుంటుండే అంతే.